5 సంవత్సరాల అధ్యక్ష 2019 నుంచి 2024 వరకు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఆస్తులు తాకట్టు పెట్టుకొని మొత్తం అప్పులు చేసి ట్రైనింగ్ చేసి ఎలక్షన్లో మాటిచ్చి మాట తప్పారు అధ్యక్ష, మాట తప్పారు. 5 సంవత్సరాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అందులో బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దత్తమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ బుక్లెట్ పంపిస్తాం, వాళ్ళందరికీ చదువుకోమనండి. ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగింది అధ్యక్ష, చిన్న తప్పు జరిగితే సిగ్గుండాలి. డిఎస్సి పెట్టలేదు, డిఎస్సి పెడితే 300 కేసులు అధ్యక్ష, 300 కేసులు కోర్టులో వేశారు. కోర్టు కూడా చేమాట్లు పెట్టి మీకు సిగ్గు లేదని కోర్టులు కూడా తిట్టినా సరే మళ్ళీ శాసన మండలిలోకి వచ్చి ఇది మాట్లాడడానికి నైతిక హక్కు ఎక్కడ ఉంది అధ్యక్ష? దాని మీద చర్చగా ఉన్నాం. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు గ్రేట్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా తెచ్చితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులాగా ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో. ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఇది సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వర్డ్స్ విద్య చేయండి. ఏంటి ఇలాంటి భాషలు ఆడడానికి గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సి మీద మాకు జరగాలి.